అండి ఈరోజు నేను వంకాయ వెల్లుల్లిపాయ కారం వేసి చేస్తున్నానండి. దానికి కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాను. వంకాయలు ఉప్పు నీళ్ళలో వేసి ఉంచుకున్నాను. పచ్చిమిర్చి ఆల్రెడీ తిరగమూత వేసుకున్నానండి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు వేసి తిరగమూత వేసుకున్నాను. ఇవి వేగినాయండి. వంకాయ ముక్కలు వేసుకుందామండి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టేసి ఆ కారం వేసుకోవాలండి. ఇంకా మామూలు కారం వేయక్కర్లా. బాగుంటుందండి కూర. ఎప్పుడూ చేసే కూరలా కాకుండా ఇలా వెల్లుల్లిపాయ కారంతో చేస్తే రుచిగా ఉంటుందండి. కొంచెం మగ్గటానికి సాల్ట్ కూడా వేసేసుకుందాం. తగ్గించేసుకుందాం, మిరపకాయలు వేసుకుంటాం కదా మళ్ళీ. హాఫ్ స్పూన్ పసుపు. వెల్లుల్లి కారం అంటే ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఆ కారాన్ని వెల్లుల్లి కారం అంటారు. అది మామూలు కూరల్లో వేద్దామని మిక్సీ పట్టుకోవాలి. అంటే అన్నంలో కూడా వేసుకోవచ్చండి. అది అన్నంలో వేసుకుని కొంచెం నూనె వేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా ఒంట్లో బాగోనప్పుడు, నోరు చేదుగా ఉంటుంది చూడండి, అలాంటప్పుడు కూడా ఈ వెల్లుల్లిపాయ కారం వేసుకుని తింటే చాలా బాగుంటుంది. నోటికి రుచిగా కూడా ఉంటుందండి. ఆ కారాన్ని ఇప్పుడు మనం కూరలో వేసుకుందాం. మిక్సీ పట్టానండి కారాన్ని. ఇలా ఉంటుందండి. బాగుంటుందండి. ఇది మా చిన్నతనంలో అయితే మేము అన్నంలో వేసుకుని తినేవాళ్ళం. దీన్ని నెయ్యి వేసుకుని కానీ, నూనె వేసుకుని కానీ చాలా బాగుంటుందండి. నోరు చేదుగా ఉన్న, ఒంట్లో జ్వరం పట్టేసిన వాళ్ళకి, ఒంట్లో బాగానప్పుడు అలాంటప్పుడు ఈ కారం వేసుకు తింటే నోరు కూడా రుచి తెలుస్తుందండి. చాలా బాగుంటుంది. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేయండి. కూర కూడా మగ్గుతుందండి. కూర మగ్గిందండి. ఇప్పుడు కారం వేసుకుందాం. వెల్లుల్లిపాయ కారం మనం పెట్టించుకున్నాం చూడండి, అది వేసుకుందాం. ఒకసారి ఇలా కలిపేసుకుని ఉప్పు సరిపోతే ఒకసారి చూసుకుని, సరిపోతే వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసేసుకుందాం. అంతేనండి ఈరోజు వీడియో. కూర రెడీ అయిపోయింది. నచ్చితే కనుక మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ అండి.